హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఎగ్గు ఆలు కలిపి పలావ్ చేశానండి. దీని టేస్ట్ అయితే సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ఇలా ఆలుతో ఎగ్తో ఒక్కసారి పలావ్ చేసి మీ ఇంట్లో పెట్టండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుద్ది. ప్లస్ మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఎప్పుడు మటను, చికెను, ఇలా బిర్యానీలు, పలావులు కాకుండా సింపుల్గా ఆలు అండ్ ఎగ్ ఎవరైనా వచ్చినా కూడా మనకి ఇది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్దండి. ఒక్కసారి మీరు ఇది ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూస్తామండి. ఒక జార్ తీసుకుని అందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేయండి. ఇందులో ఆలు వేసి కొంచెం సాల్ట్ వేసి చక్కగా వేపుకుని తీసి పక్కన పెట్టండి. ఈ పలావ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఆలు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఎగ్స్ వేసుకోండి. మీరు ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ వేసుకోండి. అందులోనే కొంచెం కారం వేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా. బాగా వేపుకుని ఇవి కూడా తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ పోసి మన బిర్యానీ స్పైసెస్ వేసి వేపుకోండి. ఇప్పుడు అందులోనే ఆనియన్ కూడా వేసి అది బాగా వేగిన తర్వాత గీ వేయండి. ముందే గీ వేస్తే ఆనియన్స్ అడుగు వండుతాయండి. అందుకని ఆనియన్ వేగిన తర్వాతే వేసుకోండి. ఇప్పుడు మనం పేస్ట్ వేసుకుందాం. మనం తయారు చేసి ఉంచాం కదండి, ఆ పేస్ట్ వేసాను. అది కూడా మంచి అరోమా వచ్చే వరకు వేపుకుని అందులో సాల్టు అండ్ బాగా బీట్ చేసిన కర్డ్ బాగా బీట్ చేయండి. క్రీమ్లా అయిపోవాలి. అప్పుడే కర్డ్ ఇరిగిపోదండి. అలాగే మొత్తం తిప్పుతూనే ఉండాలి కర్డ్ మంచిగా ఉడికే వరకు. అప్పుడు మీకు కర్డ్ ఎక్కడ ఇరిగిపోదు అనమాట. చూసారా, అలా అవుద్ది. దీనిలోనే మనం వేపుకుని ఉంచాం కదండి ఆలు, అవి కూడా వేసుకుని కొంచెం సేపే కలుపుకోండి. ఆల్రెడీ ఆలు మనకి ఫ్రై చేసాం కాబట్టి పెద్ద వేపుకోక్కర్లేదు. ఇప్పుడు అందులో హాట్ వాటర్ పోయండి. హాట్ వాటర్ పోస్తే మనకి బాగుంటుందండి. రైస్ చాలా బాగా వస్తుంది. ప్లస్ ఈ వేపినవన్నీ అరోమా చాలా బాగుంటుంది. అందులో ఒక నిమ్మకాయ పిండుకోండి. అలాగే ఒక్క టమాటా వేసుకోండి. నేను 1 అవర్ బిఫోరు రైస్ నానబెట్టానండి, బాస్మతి రైస్. అది కూడా వేసుకున్నాను. అది కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఉంచండి, మూత పెట్టి. నేను సిమ్లో పెట్టేటప్పుడు ఎగ్స్ ఆలు వేసానండి. బట్ వీడియో కామన్ కదా, నాకున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆ టైంలో నేను వీడియో ఆన్ చేయను. మనం సిమ్లో పెట్టేటప్పుడు ఆలు అండ్ ఎగ్స్ పైన వేసి మూత పెట్టి సిమ్లో ఇంకొక 5 మినిట్స్ ఉడకనిస్తే రైస్ ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. ఎంత బాగుంటుందంటే మనం తినేటప్పుడు పలుకులుగా దీని టేస్ట్ కానీ అరోమా కానీ అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.